శ్రీ రేణుకాదేవి శక్తిపీఠం గురించి షార్ట్ స్టోరీ. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉన్న మాహూర్‌గఢ్ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా మరియు అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా విరాజిల్లుతుంది. పురాణాల ప్రకారం దక్షయజ్ఞం తర్వాత సతీదేవి పార్థివ దేహాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు అమ్మవారి కుడి భుజం ఇక్కడ పడిందని చెబుతారు. గర్భాలయంలో అమ్మవారి పూర్తి విగ్రహం కాకుండా కేవలం శిరోభాగం మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ముఖార విందము సింధూర వర్ణంతో పెద్ద నేత్రాలతో అత్యంత తేజోవంతంగా కనిపిస్తుంది. పూర్వం జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి ఇక్కడే నివసించేవారు. రేణుకాదేవి తన ప్రాతివృత్య మహిమతో ఇసుకతో కుండను తయారు చేసి నది నుండికి నీటిని తెచ్చేవారు. ఒకరోజు ఒక గంధర్వుని చూసి మనసు చెలించడంతో కుండ తయారు కాలేదు. ఆగ్రహించిన జమదగ్ని కుమార్సి ఆదేశం మేరకు వారి కుమారుడైన పరశురాముడు తల్లి శిరస్సును ఖండిస్తాడు. ఆ శిరస్సు పడిన ప్రదేశమే నేటి మాహూర్‌గఢ్ శక్తిపీఠం.